డార్లింగ్ ప్రభాస్ నటించినటువంటి కల్కి సినిమా రిలీజ్ అయ్యి ఒకరోజు అవుతుంది. మరి డే వన్ కలెక్షన్ల హడావిడి ఏంటో, అసలు వరల్డ్ వైడ్గా ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది, తెలుగు స్టేట్స్లో ఎంత కలెక్ట్ చేసింది అనేది చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. అసలు ఓవరాల్గా ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది, మరి ప్రొడక్షన్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి పోస్టర్ ఏంటి అనేది ఒకసారి మనం గమనిస్తే, ముందుగా తెలుగు స్టేట్స్లో ఏరియా వైజ్గా చూద్దాం ఎంత కలెక్ట్ చేసింది అనేది. సో నైజాంలో 16.5 కోట్లు, సీడెడ్లో 5 కోట్ల 5.1 క్రోర్స్. సో ఉత్తరాంధ్రలో 4.60 క్రోర్స్, గుంటూరులో 2.74 క్రోర్స్, ఈస్ట్లో 3 కోట్ల 35 లక్షలు, వెస్ట్ గోదావరిలో 2 కోట్ల 46 లక్షలు, కృష్ణాలో 2.40 క్రోర్స్ అంటే 2 కోట్ల 40 లక్షలు, నెల్లూరులో 1 కోటి 25 లక్షలు. టోటల్గా ఏపీ తెలంగాణలో చూసుకుంటే ఈ సినిమా 70 కోట్ల వరకు గ్రాస్ని కలెక్ట్ చేయడం జరిగింది. కర్ణాటకలో 5.5 కోట్ల షేర్ని, 11 కోట్ల గ్రాస్ని, అలాగే తమిళనాడులో 2.5 కోట్ల షేర్ని, 5 కోట్ల గ్రాస్ని, అలాగే కేరళలో 1.3 కోట్ల షేర్ని, 2.9 కోట్ల గ్రాస్ని, అలాగే మిగతా ఏరియాల్లో 7 కోట్లు వరకు గ్రాస్ కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే నార్త్లో చూసుకుంటే, అంటే హిందీలో చూసుకుంటే ఈ సినిమా 31 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ని, 11 కోట్ల 50 లక్షల వరకు షేర్ కలెక్షన్ని సాధించడం జరిగింది. ఓవరాల్గా ఇండియా వైడ్గా చూసుకుంటే 120 కోట్ల వరకు ఈ సినిమా కలెక్ట్ చేసింది. మరి ఓవర్సీస్లో చూసుకుంటే 62 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ని, అలాగే 30 కోట్ల వరకు షేర్ కలెక్షన్ని సాధించి టోటల్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే 180 కోట్ల వరకు ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ని సాధించడం జరిగింది. 87.8 కోట్ల షేర్ వసూలుని సాధించడం జరిగింది. మరి అఫీషియల్గా అశ్విని దత్ గారి ప్రొడక్షన్ హ్యాండిల్ నుంచి వచ్చినటువంటి వైజయంతి మూవీస్ ప్రొడక్షన్ నుంచి వచ్చినటువంటి పోస్టర్ చూస్తే 190 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ సాధించడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు అఫీషియల్గా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే మొదటి రోజునే 190 కోట్ల వరకు ఈ సినిమా కలెక్ట్ చేసింది అంటే వీకెండ్లో, అంటే గురువారం రోజున రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఈరోజు శుక్రవారం, శనివారం, ఆదివారం, సో వీకెండ్ కల్లా ఖచ్చితంగా 300 కోట్ల వరకు చాలా తేలికగా కలెక్ట్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి ఏదైతే సినిమాకి సంబంధించినటువంటి బాక్స్ ఆఫీస్ స్టేటస్ని పరిశీలించేటువంటి క్రిటిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. సో సినిమా మేధావులందరూ కూడా ఖచ్చితంగా ఈ సినిమా క్లిక్ అవుతుంది, జనాల్లోకి వెళ్ళేటప్పటికి ఇంకొక 1 వీక్ టైం పడుతుంది. మహాభారతం లాంటి ఎపిసోడ్ని కళ్ళకి కట్టినట్టుగా ఒక విజువల్ గ్రాండియర్తో తెరకెక్కినటువంటి విధానం ఏదైతే ఉందో అది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అందుకే ఈ రకంగా కలెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. బీసీ సెంటర్లో అంటే మాస్ ప్రేక్షకులకి ఈ సినిమా కాస్త ఎక్కదు అని చెప్పేసి అనేటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి చూడాలి, మొదటి రోజు 190 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినటువంటి ఈ సినిమా ఓవరాల్గా క్లోజింగ్ కలెక్షన్ ఎంత ఉండబోతుంది, ఈ సినిమా ఏ సినిమా యొక్క రికార్డ్ని దాటి ఒక కొత్త రికార్డ్ని క్రియేట్ చేస్తుంది అనేది వేచి చూద్దాం.